చక్కటి కుటుంబ కథా చిత్రంతో వచ్చిన బ్రహ్మోత్సవం మూవీ నేడు థియేటర్స్లో ప్రదర్శన జరుపుకుంటుంది. మంచి కుటుంబం విలువలతో సాగే చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా బ్రహ్మోత్సవం చిత్రం ప్రేక్షక ఆదరణ కలిగి ఉంటుంది. అయితే బయటకు మాత్రం బ్రహ్మోత్సవం మూవీపై భారీగా నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ స్వయంగా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలే బ్రహ్మోత్సవం మూవీపై కామెంట్ చేయడం హాట్ ట్రాక్స్ ని క్రియేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలకు వెళితే ఇప్పటికే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మహేష్ బాబుపై ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేశాడు. మహేష్ లాంటి స్టార్ కుటుంబ కథా చిత్రాల జోలికి వెళ్లకూడదని, ఒకవేళ వెళ్లినా ఈ తరహా కథలను చేయకూడదని చెప్పుకొచ్చాడు. బిజినెస్ మ్యాన్, ఒక్కడు, దూకుడు వంటి చిత్రాలను చేయాలని క్లియర్ గా కామెంట్ చేశాడు. అఫీషియల్ గా ఇలా కామెంట్ చేసింది వర్మ అయితే పైకి కనిపించకుండా కామెంట్ చేసిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారట. వారిలో ప్రముఖ స్టార్ హీరో శ్రీకాంత్ అడ్డాల వంటి యంగ్ డైరెక్టర్ కి అప్పుడే ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు ఇవ్వడం కరెక్ట్ కాదని, ఈ విషయంలో మహేష్ దే తప్పని చెప్పుకొచ్చాడు. అలాగే మహేష్ బాబు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇండస్ట్రీ హీరో మహేష్ బాబు పూర్తి కమర్షియల్ చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే చాలా మంది టెక్నీషియన్స్ సైతం బ్రహ్మోత్సవం లాంటి కుటుంబ కథలకి కథనం ముఖ్యం, కథ ఉంటే సరిపోదు, శ్రీకాంత్ అడ్డాల ఆ పని సరిగా చేయలేకపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా మహేష్ బాబుపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలు నేడు కామెంట్స్ చేస్తున్నారనే టాక్స్ బాహటంగానే వస్తున్నాయి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.